నాకు చిన్ దగ్గర ఫేషియల్ హెయిర్ ఉంది, అప్పర్ లిప్ మీద ఫేషియల్ హెయిర్ ఉంది, ఫేస్ మొత్తం ఫేషియల్ హెయిర్ ఉంది. రిమూవ్ చేసుకోవడం ఎలా? వ్యాక్సింగ్ యూస్ చేయకుండా, థ్రెడ్డింగ్ యూస్ చేయకుండా, పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేయకుండా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ పేపర్తో. ఇలా అంటే అలా ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. నిజంగా ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ పేపర్ ఉంటే సరిపోతుంది. ఫేషియల్ హెయిర్ అనేది జన్మలో కనిపించదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడం ఎలా, దీనికి ఏదైనా సింపుల్ మెథడ్ ఉందా అని అడుగుతున్నారు. చాలామంది ఏంటంటే రేజర్స్ యూజ్ చేస్తారు, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, లేదనుకుంటే ఇంకా కొత్త కొత్త మెథడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా మీరు యూజ్ చేయకుండా నేను జస్ట్ సింపుల్ టెక్నిక్ చెప్తాను. పీల్ ఆఫ్ మాస్క్ అయితే అస్సలు కాదు. పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేస్తేమో గీతక్క అనుకుంటారేమో. సో అది మాత్రం కాదండి. జస్ట్ మన దగ్గర ఉండే పేపర్తో మనం ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్తాను. మళ్ళీ నేను ఏ ప్యాక్ చెప్పను. ప్యాక్ అప్లై చేస్తేమో గీతక్క అనుకుంటారు. సో ప్యాక్ ఏం అప్లై చేయకుండా పేపర్తో ఇలా మనం అంటే ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. నిజంగా సూపర్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ టైంకే ఫేషియల్ హెయిర్కి అయితే మీరు బాయ్ బాయ్ చెప్పేయచ్చు. తప్పకుండా చూడండి, నిజంగా ఇది యూస్ఫుల్ వీడియో. ఫేషియల్ హెయిర్తో పాటు నోస్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఫస్ట్ టైంకి అవి కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ట్యాను, జిడ్డు, మురికి ఇది కూడా క్లియర్ అయిపోతుంది. ఇన్ని బెనిఫిట్ ఉన్న ఈ చిన్న చిట్కాని చూడండి, ఇప్పుడే ట్రై చేయండి. నిజంగా మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కామెంట్ మాత్రం నేను ముందే చెప్పేస్తున్నాను, మీకు రిజల్ట్ వచ్చిన వెంటనే కామెంట్ పెట్టేయండి. అంత సూపర్గా వర్క్ అవుతుంది. రూపాయి అనేది ఖర్చు లేదనమాట. ఇంకేమాత్రం లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరిచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్ అనమాట. ఈ రెమెడీలో మీకు తెలియని ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, ఫస్ట్ టైంకి వర్క్ అవుతుంది. షుగర్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ వల్ల మనకి ట్యాను, జిడ్డు మొత్తం రిమూవ్ అవుతుంది. మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. షుగర్ మొత్తం కూడా మనకి బాగా మిక్స్ అయిపోవాలి, అంటే బాగా మెల్ట్ అయిపోవాలి. మనం వాటర్ యాడ్ చేసాం కదా, సో ఈ వాటర్లో షుగర్ అలాగే కాఫీ పౌడర్ రెండు కూడా బాగా మిక్స్ అయిపోయి మనకి ఇది క్రీమ్లా రావాలన్నమాట. మనం 1 మినిట్ అనేది మిక్స్ చేస్తే ఇది మొత్తం కూడా మనకి కరిగిపోతుంది. సో ఇలా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు మనకి షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఎగ్ వైట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక ఎగ్ తీసుకొని ఓన్లీ వైట్ మాత్రమే యాడ్ చేసుకోండి, ఎల్లో అనేది యాడ్ చేయొద్దు. ఓన్లీ వైట్ యాడ్ చేసుకోవాలి. ఎగ్ వైట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేమీ అంత బాగా స్మెల్ రాదండి. సో కొంతమంది అనుకోవచ్చు ఎగ్ వైట్ అనేది బాగా స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి. ఇది ఏమీ స్మెల్ రాదు. ఎల్లో కూడా మనం యాడ్ చేసినప్పుడు మాత్రమే స్మెల్ వస్తుంది. సో ఎగ్ వైట్ వల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎగ్ వైట్ యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. ఒక మంచి క్రీమ్లా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఫేస్ మీద ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్ ప్యాక్లా కాదు ఇది అప్లై చేయడం. సో ముందైతే నా ఫేస్ అయితే ఇలా ఉంది. చాలా ఫేషియల్ హెయిర్ ఉందండి నా ఫేస్ మీద. ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ బ్రష్ తీసుకొని అప్లై చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ అయితే మీ ఫేస్కి, నెక్కి మీకు ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకోండి. మీకు ఓన్లీ అప్పర్ లిప్కి ఉంటే అప్పర్ లిప్ మీద అప్లై చేసుకోండి, చిన్ దగ్గర ఉంటే చిన్ దగ్గర అప్లై చేసుకోండి. సో నాకైతే ఫేస్కి, నెక్ కూడా ఫేషియల్ హెయిర్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరికైనా ఫేషియల్ హెయిర్ అనేది ఫేస్ మొత్తం ఉంటుంది, నెక్ కూడా ఉంటుంది, సో చిన్ దగ్గర కూడా ఉంటుంది. మీరు ప్యాక్ని ఇలా అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్ కానీ నార్మల్ న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ తీసుకోండి. సో మన దగ్గర వైట్ పేపర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా యూజ్ చేయొచ్చు. టిష్యూ తీసుకున్నాను నేను ఇక్కడ. టిష్యూ పేపర్ ఒకటి సరిపోతుంది. ఒకటి తీసుకొని
ఇలా ఫేస్కి అయితే అంటించేసుకోండి. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం ఇప్పుడు చాలా సింపుల్ అని చెప్పేసి మీరే అంటారు. మీరు ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కడ రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ వరకు అంటించినా సరిపోతుంది. నేను ఫేస్ మొత్తం కూడా అప్లై చేశాను కనుక ఫేస్ మొత్తం కూడా టిష్యూ పేపర్స్ని అంటిస్తున్నాను. ఒకవేళ మీరు చిన్ దగ్గర రిమూవ్ చేయాలనుకుంటే చిన్ దగ్గర అంటించుకోండి, అప్పర్ లిప్ అనుకుంటే అప్పర్ లిప్ మీద అంటించుకోవచ్చు. సో మీ ఇష్టం అండి, మీరు ఎక్కడ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ టిష్యూ పేపర్ని అంటించి మళ్ళీ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. సో చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఈ మెథడ్ అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నేను క్లియర్గా మళ్ళీ చెప్తాను. ఫస్ట్ మనం ప్యాక్ అప్లై చేసుకొని టిష్యూ పేపర్ని అంటించుకోవాలి. అంటించిన తర్వాత దానిపైన సెకండ్ కోట్ అనమాట, అంటే సెకండ్ లేయర్గా మళ్ళీ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే ఫేషియల్ హెయిర్ అనేది ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. ఫేషియల్ హెయిర్తో పాటు జిడ్డు మురికి అంతా కూడా రిమూవ్ అవుతుంది. సన్ ట్యాన్ అనేది ఫటాఫట్ మన ఎగిరిపోతుంది. తర్వాత బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా అస్సలు మనకు ఉండవు అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఈ మెథడ్నే ఫాలో అవ్వండి. రూపాయి ఖర్చు ఉండదు, రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. సో మొత్తం ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు ఇది మనం డ్రై అవనిద్దాం. పూర్తిగా ఇది డ్రై అయిన తర్వాత మాత్రమే రిమూవ్ చేయాలి. ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది. మనం చేతితో టచ్ చేసుకొని చూసినప్పుడు ఇది కొంచెం కూడా మనకి తడిగా ఉండకూడదు అనమాట, అంటే వెట్గా ఉండకూడదు. సో అంత బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత కింద నుండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మనం రిమూవ్ చేస్తే ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా టిష్యూ పేపర్కి అంటుకుంటుంది అనమాట. నిజంగా చాలా చాలా బాగుందండి ఈ చిట్కా అయితే. ఇంకో విషయం ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా ఆ పేపర్కి అయితే అంటుకొని ఉన్నాయన్నమాట. నోస్ దగ్గర అయితే నేను ఎక్కువగా గమనించాను. ఫేషియల్ హెయిర్ అయితే చిన్న ఏరియాలో, తర్వాత అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ మొత్తం కూడా వచ్చేసింది. చాలా సింపుల్గా ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది. మీరు వీక్లీ 2 times అనేది చేయడం వల్ల మీ ట్యాన్, జిడ్డు, ఫేషియల్ హెయిర్ మొత్తం రిమూవ్ అవుతుంది. తర్వాత మీ ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. మన ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ కూడా క్లోజ్ అవుతాయి అనమాట ఇందులో ఎగ్ ఉండడం వల్ల. సో మొత్తం కూడా రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే ఫేస్ ఇలా ఉంది. సో దీనివల్ల ఫేషియల్ హెయిర్తో పాటు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్ గ్లోగా ఉంటుంది, స్కిన్ టైట్నింగ్కి బ్రైట్నింగ్కి హెల్ప్ అవుతుంది. ఓపెన్ పోర్స్ కానీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ ఏవి ఉండవు. ఇది ఆల్ ఇన్ వన్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ టైంకి ఫేషియల్ హెయిర్కి అయితే బై బై చెప్పేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. మీరు కూడా చూసారు కదా. టిష్యూ పేపర్ లేదనుకుంటే న్యూస్ పేపర్తో కూడా ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది. సో నేనేమీ జోక్ చేయట్లేదు, నిజం చెప్తున్నానండి. మీరు చూసారు కదా, ఈజీగా ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. వారంలో మనం 2 సార్లు కూడా చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఫేస్ మీద ఉన్న జిడ్డు, ట్యాను మొత్తం కూడా క్లియర్ అవుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని కూడా ఫటాఫట్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత స్కిన్ టైట్నింగ్ కోసం చూసే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఎగ్ వైట్ అనేది స్కిన్ టైటనింగ్కి చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం అమేజింగ్ రిజల్ట్ చూస్తారు. ఇప్పటి వరకు మీరు ఇలాంటి రిజల్ట్ ఎప్పుడూ చూసుండరు. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.